శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. నమా అండి, నా పేరు చందు. అందరు దొంగ చందు అంటూ ఉంటారులేండి. దొంగనంటే ఆషామాషి దొంగని కాదండి. ఎంత దొంగనైనా నాకు మనసు నిండుగా ప్రేమ ఉంటుందండి. అందులో సగం నా భార్యకి ఇచ్చేసానండి. భార్యకి ఇయటం అంటే మామూలుగా ఇయటం కాదండి, ఏదైనా సరే చెరి సమానంగా పంచుకుంటామండి. అంత ప్రేమండి నాకు భార్య అంటే. అన్నం తినేటప్పుడు చెరి సగము, సినిమాకి వెళ్తే సగం సినిమా నేను చూస్తాను, సగం సినిమా అది చూస్తుంది. అంత ప్రేమ అండి నాకు భార్య అంటే. అందుకే ఈ రోజు దొంగతనానికి వచ్చాను. దొంగతనం కూడా ఇద్దరం కలిసి చేద్దామని, చెరి సంగం చేద్దామని తీసుకొని వచ్చాను. ఏమే నెక్స్ట్ నువ్వు రావే. కారం అండి. కారం ఏంటని అనుకుంటున్నారా? ఇందాక మా ఆయన నమా పెట్టాడు కదండి, ఇప్పుడు నేను స్కారం పెడుతున్నాను. అదేనండి నమస్కారం. ఏమండి చాలా డైలాగులు చెప్పావు. ఇదిగో ఇదే మనం దొంగతనం చేయబోయే హౌస్. అమ్మ ఎంత బాగుందండి. ఆ మహాతల్లే చూసావా, ఒంటి నిండా నగలేసుకొని ఎట్లా ఉన్నదో. అందుకని ఇదిగో మామా, అది కాదు మామ. ఇప్పుడు ఆమె నగలు వేసుకుందని మనకి ఎలాగో తెలుసు. ఆ నగలు ఎలాగో మనం తీసుకుంటాం, కానీ లోపల ఏమేమి ఉన్నాయని మనకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి లేపి అడిగితే తెలుస్తుంది కదా, మనకి టైం సేవ్ అవుతుంది. అవునా? నువ్వు మూసుకొని కొంచెం అక్కడ జరుగు. ఒక నిమిషం ఇట్లా. అది ముందు చెప్పి సావచ్చు కదా. అప్పుడే చెప్పా, ఇంట్లో నుంచి కళ్ళ జోడు పెట్టుకొని రావద్దని. కళ్ళ జోడు పడిపోతే ఏం కనిపిస్తుంది? మర్యాదగా నీ ఒంటి మీద నగలన్నీ తీసేయ్. ఏంటయ్యా, నిద్రపోతున్న వాళ్ళందరినీ లేపేస్తావా? ఆ మాత్రం బుద్ధి లేదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? ఆ మాత్రం మేనేజ్ లేదా? చెప్పమయ్యా, చెప్పు. పక్కనే అది దొన్నపోతలా పడుకుంది కదా, చూడు ఎలా పడుకుందో. అది దాన్ని లేపొచ్చు కదా. నన్నే లేపాలా? దాన్ని లేపు. ఎలా? ఆగు, కథ మర్చిపోయినా, తీసుకెళ్ళు. మనం దొంగతనానికి వచ్చామా లేకపోతే ట్యూషన్కి వచ్చామా? ఏంది అట్ట అర్థం? అది నాకు కూడా డౌట్ ఉంది. నీకేం తెలియదులే, జరగా. అక్కడ ఏ అంటే మనకి కలిసి రాలేదండి, ఇక్కడ బి అని అరవండి, బాగుంటుంది. దొంగని దొంగవైతే నిద్రపోతున్న వాళ్ళు లేపేస్తావా? అదిగో పక్కనే పడుకున్నారుగా, వాళ్ళు లేపొచ్చు కదా. మా అత్తయ్య గారిని నన్ను లేపాలా? అది కాదు, ఆమె చెప్పింది మిమ్మల్ని లేపని. ఏంటి? అవునా? అబ్బా, ఏంటని గోలా? ఏంటి వీళ్ళిద్దరిని నా దగ్గర పంపించారు? మీరు చుట్టాలంటే కదా, అందుకే పంపించారు. అత్తయ్య, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావే. నాకు బీపీ వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. తెలుసు. అవును, మీ పన్ను ఎలా ఎరిగిందో చెప్పలేదేంటి? చెప్పండి. ఏంది మీ పన్నుడి నాదా? బామ్మ, నాకు ఇట్లాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మగారు. అప్ప దొంగలు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు, చెప్పండి. నా పన్ను ఎలా ఉంటుందంటే, ఒక రోజు నేను పడుకున్నాను. దాన్ని పడుకునే ముందు శిరీష లైట్ ఆఫ్ చేసి పడుకోవే అన్నాను. అంతే, దానికి కోపం వచ్చి బీపీ వచ్చి మెంటల్ వచ్చి తిక్కలు వచ్చి ఇలా జుట్టు పట్టుకొని అని 4 పీకింది. అంతే, నా పన్ను ఊడిపోయింది. ఎలా అత్తయ్య? పదుమా, నువ్వు అటు సైడ్ నుంచి ట్రావే, చెయ్యి చాపు. పన్ను ఇక్కడ ఊడిందే పదుమా. మొన్న నీ కాలు ఎలా ఎరిగిందో చెప్పవేంటమ్మా? వామ్మో, ఏంది ఈ కాలు ఇరిగినాదా? వస్తే పదుమా, నువ్వు అటు పోయి అడుగు. సరే అమ్మగారు, మీ కాలు ఎలా ఇరిగింది? ఏం లేదు,
మా అత్తయ్య పడుకున్నారు, నేను లేచి అత్తయ్య లేండి ఉదయం అయిందన్నాను అంతే. ఏంటి నన్ను నిద్ర లేపుతావా అని ఇలా తిప్పి నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పండి. ఇలా తిప్పి ఇలా చిరపాయికి లాగి అని 4 గుద్దింది అంతే. నా కాళ్ళు ఇరిగిపోయింది. యాడ్ ఇరిగిందమ్మా? అవునత్తయ్య, కాలంతా గుచ్చుకొచ్చింది. మీ కుడి చేయి ఎలా అయ్యిందో చెప్పలేదేంటి? చెప్పండి. మీ కుడిసే ఇరిగినాదా? అమ్మో, నాకు కథలంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా. అసలు నీ కుడిసే ఎట్టి ఇరిగిందో చెప్పవేంది? అసలు నా కుడి చేయి ఎలా ఇరిగిందంటే, ఒక రోజు దీని పుట్టినరోజు, దాని పుట్టినరోజుకి సినిమాకి తీసుకెళ్ళింది. ఆ తెర చూసి 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 నాకు తలనొప్పి వచ్చేసింది. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత శిరీష కాఫీ ఇప్పుడే తాగాను తీయా. నువ్వు తాగవా లేదని నేను అడగటం లేదు. నాకు కాఫీ తాగండి తీయా. నేను తాగంటే ఎవరో కలిసి చెయ్యాలి కదే. చేసుకోండి తీయా. దీనికి బాగా ఎక్కువైపోయింది. అన్ని నేర్చేసుకుంటే నువ్వేం చేస్తావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా తీయా అని అంది. అంతే, నన్నే కాఫీ అడుగుతారా అత్తయ్య అని దానికి మెంటల్ వచ్చి ఇలా చెయ్యి లాగి ఇలా చెయ్యి మెలేసి అంతే, నా కుడి చెయ్యి ఇరిగిపోయింది. ఎలా అత్తయ్య? ఓసే పద్మా, మామా ఇక్కడ చూడవే. మళ్ళీ అడిపో ఉంచలేను ఇంకా. చెయ్యంటే గుర్తుకొచ్చింది. మరి నీ కుడి చెయ్యి ఎలా ఇరిగిందో చెప్పవేంటమ్మా? ఇరిగిందమ్మగారు. ఏం లేదు, మా అత్తయ్య ఒక రోజు నన్ను ఏమన్నా అడిగారంటే, ఏమడిగారు? శిరీష ఈరోజు కూర ఏం చేసావే? కూర ఏం చేస్తారు, అన్నులు కట్టుకొని తింటారు, అలాగే మొత్తం తినేసా, తప్పేమని ఉందా అని అన్నాను. అంతే, అప్పుడు మా అత్తయ్యకి కోపం వచ్చి ఇలా చెయ్యి లాగి మెలేసి ఇలా కొరికింది, ఇలా గుద్దింది. అంతే, నా కుర్చీ తిరిగిపోయింది. అమ్మగారు, దొంగలంటే అంత చీప్ అయిపోయారా మీకు? మాకు లెఫ్ట్ రైట్ తేడా తెలియదా? అది కుడి చెయ్యి కాదు, లేడం చెయ్యి. కుడి చెయ్యి ఉందిగా, ఇలా లాగి మీరు కూడా వండి. కొట్టింది, నా కుర్చీ ఇరిగిపోయింది. యాడిరిగిందమ్మా కుడి చెయ్యి? మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు నా కాలు ఎలా ఇరిగిందంటే, మనుషులా పశువులా ఏమనుకుంటున్నాను మీ గురించి? అలా అడుగు మామా. ఈ ఒక్కటే దాన్ని చూడు ఎన్ని భంగిమలు పెట్టిందో. ఇప్పుడు నా కాలు కూడా ఇటు చేస్తే ఎట్ట తీసుకుపోవాలి దాన్ని నేను? పెళ్ళప్పుడు కూడా ఇంత బాగా నడవలే.